నిన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ చాలా ఉత్కంఠభరితంగా నిన్నంతా కూడా జరిగింది. ఇక మహారాష్ట్రలో బీజేపీ తన హవాని కొనసాగించింది. అలాగే జార్ఖండ్లో అంటే చెరొక స్థానం జార్ఖండ్లో కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. అంటే రెండు చోట్ల చెరొక స్థానాన్ని ఇద్దరు కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విజయాన్ని ఎలా చూడాలి, తర్వాత మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరు అనేది కూడా ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. సో మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శివరామ్ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. శివరామ్ గారు, మెగా ఫ్యామిలీలో ఏది జరిగినా పెద్ద రచ్చ అయిపోతుంది. సో రామ్ చరణ్ గారు వేసుకున్న అయ్యప్ప దీక్ష చాలా మంది సంతోషించారు. అయ్యప్ప దీక్షలో ఆయన చూసి ఎంతో మంది ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అలాగే గుడికి వెళ్ళి ఆయన పూజలు చేసే విధానమైన ఇదంతా అయిపోయిన తర్వాత అదే దీక్షలో ఉండి ఆయన దర్గాకి వెళ్ళిన ఇష్యూని ప్రజలందరూ ఎందుకో తీసుకోలేకపోతున్నారు. అంటే వస్త్రధారణ అంటే దర్గాకి వెళ్ళడాన్ని తప్పు పట్టట్లేదు, కానీ అయ్యప్ప మాలలో ఉండి దర్గాకి వెళ్ళాలని ముఖ్యంగా తప్పు పడుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి, దీని వెనకాల ఏముంది? ఈ టాపిక్ పై నా విశ్లేషణ అండి, హిందూ సమాజం అందరూ చూడట్లేరు అలా. ఓన్లీ అయ్యప్ప స్వాములు ఎవరైతే దీక్షలో ఉన్నారో స్వాములు వారు మాత్రమే నెగిటివ్ కోణంలో చూస్తున్నారు. వారు చూడడంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ నార్మల్గా ఉన్నప్పుడు నువ్వు మెదక్ చర్చ్ వెళ్ళు, నువ్వు కడప దర్గా వెళ్ళు, నువ్వు ఎక్కడ వెళ్ళినా మాకు డిస్టర్బెన్స్ లేదు, అంటే స్వాములకు డిస్టర్బెన్స్ లేదు. నువ్వు పర్టికులర్లీ ఒక దీక్షలో ఉన్నప్పుడు దర్గాకి వెళ్ళడం అనేది వారు తీవ్రంగా అంటే వాళ్ళు ఖండిస్తున్నారు. మేము ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నాలు రాస్తారోకులు చేస్తామంటున్నారు. నాకు ఇన్ఫర్మేషన్ కొన్ని పోలీస్ స్టేషన్లో కేసెస్ కూడా ఫైల్ అయ్యాయి. అయితే ఇక్కడ ఒక విశ్లేషణాత్మక కోణంలో మాట్లాడాలంటే అండి దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మీరు మీ సర్కిల్లో ఉన్నటువంటి లేదా ప్రేక్షకులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారిని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. మీ సర్కిల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజెంట్ అయ్యప్ప మాల వేసుకొని ఉన్నారో లేదా ప్రీవియస్గా 5 times 10 times అలా వేసుకొని ఉంటారు కదా మాలలండి, వారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. వారిని అడగండి, మీరు దీక్షలో ఉన్నప్పుడు అంటే 41 days ఏదైతే దీక్ష చేసిన తర్వాత మీరు శబరి వెళ్తారో, శబరికి కింద మీరు అక్కడ బాబర్ స్వామి దర్గా అని ఉంటుంది. అయితే ప్రతి ఒక్క దీక్షలో ఉన్నటువంటి మాల స్వామి డ్రెస్లో ఉన్నప్పుడే, దీక్షలో ఉన్నప్పుడే, మాల ఉన్నప్పుడే దర్గాలోకి వెళ్తారు, దర్గాని దర్శించుకుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాతి ఇది. అంటే అక్కడ ఖచ్చితంగా దర్గాలో దర్శించుకోవాలి, అక్కడి నుంచే పైకి వెళ్ళాలి. ఇది మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసినా కూడా ఆ దర్గా టెంపుల్ అదంతా క్లియర్గా తెలుస్తుంటుంది, మనకు కనిపిస్తుంటుంది. నేనేమంటున్నా, అక్కడ లేని కాంట్రవర్షియల్ ఇక్కడ ఎందుకు వస్తుంది? దర్గా అంటే సమాధి అని అంటాం. అంటే ఇస్లాంలో ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో ఆయన అంటే ఒక మంచి పండితుడు అంటాం కదా, అతను చనిపోతే వారిని అక్కడ సమాధి పూడుస్తారు కదండి. ఓకే, అంటే వీరి ఉద్దేశం ఏంటంటే, నేను చాలా మంది ముస్లిమ్స్తో మాట్లాడిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ముస్లిం స్కాలర్స్తో. ముస్లిమ్స్లో 2 వర్గాలు ఉంటారండి. దర్గాకి వెళ్ళే వర్గం ఉంటుంది, దర్గాకి వెళ్ళని వర్గం ఉంటుంది అనమాట. దర్గాకి వెళ్ళని వర్గం వారు ఏం చెప్తారంటండి, లేదండి వారు ఒక గొప్ప వ్యక్తి, అంటే దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడిచే వ్యక్తి, అని 5 పూటలు నమాజ్ చదవటము, రోజాలు, ఉపవాసాలు, ఈ జకాతు, హజ్జు, అంటే దేవుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అది పర్ఫెక్ట్గా చేసిన వ్యక్తి. ఆయన కూడా మంచి విషయాలు బోధించి చనిపోయిన వ్యక్తి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే దర్గాలకు వెళ్ళని అంటే దర్గాలకు వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో ముస్లిం సమాజంలో, అక్కడ వెళ్ళి ఏం చేస్తారంటే, ఈయన చాలా గొప్ప వ్యక్తి, దేవుడు చెప్పిన మార్గంలో నడిచారు. గొప్ప వ్యక్తులు ఎక్కడ ఉంటారు? స్వర్గంలో ఉంటారు. సో దేవుడు స్వర్గంలోనే ఉంటారు కదా, అంటే వీళ్ళ కాన్సెప్ట్. కాబట్టి మనం దేవుడికి డైరెక్ట్గా చెప్పొద్దు, ఇతనికి చెప్తే అంటే ఈ బాబాకి చెప్తే ఇతను తీసుకెళ్లి దేవుడికి చెప్తాడు, తద్వారా నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనే కోణంలో దర్గాకు వెళ్తారు జనరల్గా. కానీ ఇది వాస్తవంగా ఇలా బోధిస్తుందా అంటే, ఇస్లాం దర్గాలకు ప్రోత్సహిస్తుందా లేదా అనే కోణంలో మనం ఒకసారి రీసెర్చ్ చేస్తే అండి, అంటే నేను ముస్లిం స్కాలర్స్తో మాట్లాడిన తర్వాత వారు నాకు చెప్పిన ఒక వాక్యం ఏంటంటే, ఖురాన్ గ్రంథంలో చాప్టర్ నెంబర్ 18లో 102 వాక్యంలో డైరెక్ట్ దర్గా ప్రస్తావన ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఏమని చెప్తుంటాడు అంటే, అందులో ఎవరైతే సృష్టికర్తను కాదని, అంటే ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాని కాదని, ఆ ట్రాన్స్లేషన్లో ఉన్న విషయం మీకు చెప్తున్నాను, నా దాసులను కార్య సాధకులుగా చేసుకున్నారో వారి నివాసం నరకము అని ఉంటుంది. అంటే దీన్ని ఏ విధంగా చూస్తామంటే, ఇప్పుడు నా దాసులు అంటే దర్గాలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కార్య సాధకులుగా చేసుకున్నారు. అంటే ఎలా చేసుకుంటారంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఒక మినిస్టర్నో సీఎంనో కలవాలంటే ఏం చేస్తారు? వారికి మీకు ఉన్న ఒక మీడియేటర్ని కలిసే ప్రయత్నం చేస్తారు, పిఏ అనుకోండి, ఇంకెవరు అనుకోండి. అంటే వీళ్ళు కూడా అదే కోణంలో, దేవుడిని మనం డైరెక్ట్ మాట్లాడలేం కాబట్టి ఇతను చెప్తా అలా చెప్తాడు. వాస్తవంగా ఇది ఇస్లాంలో లేని ఆచరణ అనమాట. కాబట్టి ఈ ఆచరణని రామ్ చరణ్ అక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. అంటే దీన్ని 2 కోణాలలో చూస్తే, ఇక్కడనేమో ఇస్లాంలో లేని ఆచరణ రామ్ చరణ్ చేశాడు. ఒకసారి రీసెర్చ్ చేస్తే బాగుండేది అనేది నా అభిప్రాయం. అది పక్కన పెడితే, తరతరాల నుంచి వస్తున్న ఆచారం కదండి. మరి అక్కడ బాబర్ స్వామి దర్గాకి వెళ్ళి దర్శించుకొని మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, మరి మీరు అక్కడ ఎందుకు కాంట్రవర్షియల్ చేయట్లేదు? ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రామ్ చరణ్ తప్పు అంటున్నారో, నేను ఆ సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాను, మరి అక్కడ ఎందుకు వెళ్తున్నారు మీరు? తప్పు ఎక్కడైనా తప్పే కదండి. ఆంధ్రాలో చేస్తే తప్పు, కేరళలో చేస్తే రైట్ అవుతుందా శ్రావ్య గారు?
అక్కడైనా దర్గా ఇక్కడైనా దర్గానే కదండి. ఆ వ్యక్తులు వేరేమో, ఇక్కడున్న దర్గా బాబా పేరు వేరేమో, అక్కడున్న దర్గా బాబా పేరు వేరేమో. మరి అక్కడ రైట్ ఇక్కడ రాంగ్ ఎలా అయింది? ప్రజలు ఆలోచించాలి కదా. అంటే ఇప్పుడు మేము చేస్తేనేమో సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇదో కోణం మనం ఆలోచించాల్సిన కోణము. రెండోది ఏంటంటే రామ్ చరణ్ అంటే ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో బ్రతుకున్నందుకు మనకంటూ రాజ్యాంగాలు, చట్టాలు ఉన్నాయి. అంటే ఎవరి మనోభావాలను కించపరచడానికి మనకు రైట్స్ లేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీక్షలో ఉన్నప్పుడు ఇలా చేస్తే కాంట్రవర్షియల్ క్రియేట్ అవుతుందని రామ్ చరణ్కి తెలియదా? తెలుసు. కానీ ఎందుకు చేశాడు? చెయ్యొద్దు. ఇప్పటికైనా ఏం లేదు, రామ్ చరణ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. నేను ఇలా చేయాల్సింది కాదు, బట్ చేశాను, నన్ను క్షమించండి, ఒక్కసారి చెప్తే సరిపోయేది. ఒక మాట. రెండోది ఇక్కడ హిందూ కోణంలో అంటే మన వైదిక ధర్మం ఏదైతే వేదాల కోణంలో మనం ఆలోచిస్తుంటే సర్గుణోపాసన, నిర్గుణోపాసన అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఇది స్వాములందరూ ఆలోచించాల. అంటే సర్గుణోపాసన, నిర్గుణోపాసన ఏంటంటే విగ్రహాన్ని ఆరాధించేవారు ఒక వర్గం అవుతే విగ్రహం లేకుండా దైవాన్ని ఆరాధించేవారు ఇంకో వర్గం ఉంటారనమాట. దీన్ని సర్గుణోపాసన, నిర్గుణోపాసన కాన్సెప్ట్ అంటారు. ఇప్పుడు స్వామి దయానంద కానివ్వండి, తర్వాత కొందరు పెద్ద గురువులు కూడా చెప్పిన విషయం ఏంటంటే విగ్రహాన్ని మనం ఒక దశ వరకే ఆరాధించాలి. ఆ దశ దాటిన తర్వాత మనం డైరెక్ట్ గా దైవానికి కనెక్ట్ అయిపోయి డైరెక్ట్ మనం ధ్యానం చేసుకోవచ్చు అనేది హిందూయిజం గీతా వేదాలలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. అయితే ఇది సర్గుణో నిర్గుణోపాసన అనేది ఈ స్వామీజీలు చెప్పినటువంటి వివరణ అనమాట. అంటే ఒక దశ వరకు విగ్రహాన్ని ఆరాధించండి, ఆ తర్వాత మీరు డైరెక్ట్ దైవానికి కనెక్ట్ అవ్వండి. అంటే మనం వేదాలు పురాణాల్లో చూసుకున్నా కూడా విగ్రహారాధన అనేది లేదు. అంటే ఇప్పుడు ఎవరినైతే మనం దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నామో వారు పుణ్యపురుషులు, వాళ్ళు ఋషులు, ప్రవక్తలు, పుణ్యపురుషులు. అంటే మనం చేయాల్సిన ఏంటి శ్రావ్య గారు? వారు ఏ మార్గంలో నడిచారో మనం అదే మార్గంలో నడవాలి. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళని దైవాలుగా చేసుకొని మనం ఆరాధిస్తున్నాం. ఏ విధంగా అయితే ముస్లింలు గొప్ప వ్యక్తులు, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఏ మార్గంలో ఉన్నారో వీరు ఆ మార్గంలో ఉండడం పక్కన పెట్టి వారినే దైవంగా చేసుకొని సమాధులను ఆరాధిస్తున్నారో అదే విధంగా మన హిందూయిజంలో సర్గుణ ఉపాసన కాన్సెప్ట్ ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే గొప్ప వ్యక్తులు, రాముడు కానీ, కృష్ణుడు కానీ, సాయిబాబా కానీ. ఇప్పుడు సాయిబాబా చూడండి, అల్లా మాలిక్, అల్లా బలాకరేగా, సబ్కా మాలిక్ ఏకే అంటే క్లియర్గా తెలుస్తుంది ఆయన పుట్టాడు, మరణించాడు అన్నట్టుగా. ఇప్పుడు మీరు వేదాలను తీసుకుంటే అండి 32 అధ్యాయము 3వ వాక్యం యజుర్వేదంలో నా తస్య ప్రతిమాస్తి యస్య నామ మహర్దశ అనే మంత్రం ఉంటుందండి. నేను ఈ వీడియో చూస్తున్న పురోహితులను కూడా ప్రశ్నిస్తున్నాను. నా తస్య ప్రతిమాస్తి అంటే ఆ దైవానికి ఎలాంటి ప్రతిమ, ప్రతిరూపము లేదు. ఎందుకు లేదు అంటే దేవుడు ఇలా ఉంటాడు అన్న పోల్చదగిన పరికరమే మన దగ్గర లేదు. ఇప్పుడు శివరామ్ ఎలా ఉంటాడంటే మీరు యూట్యూబ్ లో శివరామ్ అని కొడితే నాకు ఒక ఇమేజ్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంది, కెమెరా ఉంది, ఈ కెమెరాలో మీరు నన్ను షూట్ చేశారు, మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు, కొట్టేసింది. కానీ ఇప్పుడు దేవుడు ఇలా ఉంటాడా అనేది అసలు ఆ ఎక్విప్మెంటే లేదు. ఎందుకు లేదంటే శ్రావ్య గారు, ఇప్పుడు మనం ఒక స్టూడియోలో ఉన్నామండి, ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఇప్పుడు ఈ రూమ్ పక్కన ఇంకో రూమ్ ఉందండి, ఆ రూమ్ లో ఒక 3 ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసా అండి? అంటే ఈ రూమ్ పక్కన ఉన్నవారు మీరు ఇంకా బ్రతికే ఉన్నారు, ఈ పక్కన ఉన్నవారు మీకు తెలియనప్పుడు 7 ఆకాశాలపై ఉన్నటువంటి ఆ దైవము, ఆ సృష్టికర్త, ఆ పరబ్రహ్మ ఎలా ఉంటాడని మీ దగ్గర ఏం ఎక్విప్మెంట్ ఉందని మీరు కొలిచారు దేవుడి? అంటే మనకు వేదాలు క్లియర్గా చెప్తున్నాయి. ఇక్కడ సర్గుణోపాసన కాన్సెప్ట్ ఏంటంటే మీరు కొన్ని రోజుల వరకు అంటే ఒక కాన్సన్ట్రేషన్ గురించి ఈ పురాణాలలో తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని రోజులు మీరు విగ్రహారాధన చేయండి. అది కూడా ఏంటిది? పుణ్యపురుషుల విగ్రహారాధన కాదు. అంటే రాముడు, కృష్ణుడు ఎవరైతే పుణ్యపురుషులు ఉన్నారో, ఋషులు ఉన్నారో, ప్రవక్తలు ఉన్నారో, మొహమ్మద్ ప్రవక్త, యేసు, వీళ్ళ విగ్రహాలు కాదు. కొన్ని రోజులు జస్ట్ ఒక విగ్రహాన్ని పెట్టుకొని మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. కండిషన్ ఏంటంటే ఆ విగ్రహం దేవుడు కాదు, కాన్సన్ట్రేషన్ కి పెట్టండి అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అంతే తప్ప అంటే ఇప్పుడు ఇలా స్వామీజీలు ఏవైతే వీళ్ళు అప్లికేషన్ చేస్తున్నారో దీక్షలు ఉన్నప్పుడు దర్గాలకు వెళ్ళొద్దని, మరి అక్కడ మాత్రం వెళ్తున్నారు కదా, అది పక్కన పెడితే మన హిందూయిజంలోనే మనకు వేదాలు క్లియర్గా చెప్తున్నాయి ఇక్కడ కూడా విగ్రహారాధన లేదు. అంటే ఇక్కడ కూడా మనం గ్రంథానికి వ్యతిరేకంగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తున్నాము, అక్కడ కూడా ఆ గ్రంథానికి వ్యతిరేకంగా ఒక మనిషి సమాధిని పూజ చేస్తున్నారు వారు దైవంగా. అంటే అక్కడ వాళ్ళు చేసింది తప్ప, ఇక్కడ వీళ్ళు చేసింది తప్పే. అంటే ఇక్కడ సమాధి అనేది కూడా ఒక ఇష్యూ లాగా తీసుకోవచ్చు. అంటే జనరల్ గా మనం ఒక దీక్షలో ఉన్నప్పుడైనా ఎక్కడికైనా ఎవరైనా చనిపోయిన చోటికి వెళ్ళడం అవంతా కూడా ఒక సెంటిమెంట్ లాగా తీసుకుంటారు. సో ఇక్కడ కూడా ఒక సమాధి దగ్గరికి వెళ్ళడం అనేది దీక్షలో ఉండి మేబీ తప్పేమో. నేనేమంటున్నా శ్రావ్య గారు, నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాను. రామ్ చరణ్ ఎప్పుడైతే కడప దర్గాకి వెళ్ళాడో అప్పుడే ఇష్యూ స్టార్ట్ అయింది కదా. నేనేమంటున్నా, కొన్ని తరతరాలుగా శబరికి అయితే వెళ్తున్నారు కదండి జ్యోతి దర్శనానికి, అక్కడ బాబర్ స్వామి దర్గాని దర్శిస్తున్నారు కదా, మరి ఎందుకు కాంట్రవర్షియల్ కాలేదు? ఇక్కడ ఎందుకు కాంట్రవర్షియల్ అయింది అంటున్నా. అక్కడ సమాధి, ఇక్కడ సమాధే కదా, మరి రామ్ చరణ్ చేసిన తప్పేంటి అని అడుగుతున్నా. నేనేమంటానంటే ఒక సెలబ్రిటీ కాబట్టి పెద్ద ఇష్యూ అయిందేమో అంట. సెలబ్రిటీ కాబట్టే పెద్ద ఇష్యూ అయింది, కరెక్ట్ అన్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ ని చూసి
కొందరు అనుసరిస్తారు, అరే వాళ్ళు ఇది చేశారుగా నేను కూడా ఇది చేశారు. కాబట్టి సెలబ్రిటీస్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అయ్యా నేను సెలబ్రిటీ అని చెప్పి మీరు ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే పొరపాటే. మీరు ఏదైనా ఎస్పెషల్లీ రిలీజియస్ కోణంలో మీరు ఏదైనా చేయాలంటే మీరు గురువులను కాదు మీరు వెతకాల్సింది, గ్రంథాలను వెతకండి. గ్రంథాలలో ఏముంది చూడండి, తద్వారా మీరు అప్పుడు మీరు ఏదైనా యాక్టివిటీస్ చేసినట్టయితే ఎవరైనా అపోజ్ చేసినా కూడా మీరు గ్రంథాన్ని చూపించవచ్చు. ఇప్పుడు నేను ఏది విషయాలు అయితే మీకు చెప్పాను శ్రావ్య గారు, నేను సొంతంగా చెప్పలేదు కదా, నేను వేదాలలో రిఫరెన్స్ ఇచ్చి చెప్పాను కదా, 32 అధ్యాయం 3వ వాక్యం అని, తర్వాత బాబర్ సమాధి అని చెప్పాను కదా మీకు, ఇవన్నీ రిఫరెన్స్ ఇచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నా నన్ను తప్పు అంటున్నారో, శివరాన్ తప్పు అంటున్నారా, గ్రంథాలను తప్పు అంటున్నా, ఇప్పుడు నా దగ్గర ఒక బేసిక్ అంటే ఒక ఎవిడెన్స్ ఉంది కదండి, నేను అదే ఎవిడెన్స్ సెలబ్రిటీస్ కూడా చెప్తున్నాను. నేను సెలబ్రిటీ కదా ఏది చేసినా నడుస్తుందంటే పొరపాటు, ఇలాంటి ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఇందాక ఒక మాట అన్నారు, సెలబ్రిటీ కాబట్టే జాగదే ఏది చేసినా నడుస్తుందని. కానీ సెలబ్రిటీ కాబట్టే జాగ్రత్తగా ఉండాలి. ముందు వీళ్ళని చూసే ఎక్కువ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతున్నాయి, లేకపోతే ఇంత వీళ్ళ అజాగ్రత్త వల్ల ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఏది చేసినా కూడా సెలబ్రిటీ అనేసరికి ఇష్యూ అవుతుంది. వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇష్యూస్ బయటకు రాకుండా ఉంటాయేమో అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.